యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన సాధించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. రాత్రి సమయంలో మీ పాద సన్నిధిలో మీ పరిశుద్ధ లేఖనములు ధ్యానించుకునే ధన్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ పక్షంగా నేను నిలబడుతున్నప్పుడు ఏమి మాట్లాడాలో దానిని మాత్రమే మాట్లాడడానికి నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోండి. అలాగే సంఘం వింటుండగా వినగల చెవి, గ్రహించే మనసు, పాటించే జీవితాలు మాకందరికీ దయచేయండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, మనము యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలు, ఆయన ఎక్కడెక్కడ ప్రార్థన చేశాడు, ఎలా ప్రార్థన చేశాడు అనే విషయాల గురించి ఈ భాగంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశంలో భాగంగా యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలు అనే భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొత్తం 15 ప్రార్థనలు యేసు ప్రభు చేసినట్టుగా దేవుని లేఖనాల్లో గతవారంలో మనం చెప్పుకున్నాం. వాటిలో 7 ప్రార్థనలని పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. మిగతా 8 ప్రార్థనలు క్లుప్తంగా వాటి వివరాలు చెప్పుకుంటూ ఇవాళ ముందు కొనసాగిపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్య భాగం అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం చాలా అందరికీ సుపరిచితమైన వాక్య భాగం. ఎందుకంటే మనం పరలోక ప్రార్థన అని చెప్పేటువంటి ప్రార్థన, లేకపోతే ప్రభు ప్రార్థన అని చెప్పే ప్రార్థన ఈ అధ్యాయంలో చెప్పబడి మనం చదువుకుంటున్నాం కదా. యేసు ప్రభు ఆ రోజు రాత్రి అంతా ప్రార్థన చేశాడు అని చూస్తున్నాం. ఆయన ఒక పూట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత, యేసు ప్రభు ప్రార్థన చేయడం అయిపోయిన తర్వాత ఆయన శిష్యులతో ఒకడు, పేరు చెప్పలేదు, ఒకడు వచ్చి, ప్రభువా, యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు వాడి శిష్యులకి ప్రార్థన నేర్పించారు. మరి మేము నీ శిష్యులు కదా, నువ్వు కూడా మాకు ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించు అని అడిగినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ఈ భాగంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తుకి ప్రార్థన అనేది ఒక అలవాటు. ప్రార్థన లేకుండా ఆయన ఏమి చేసేవాడు. మరి కొన్ని ప్రదేశాలు, కొన్ని స్థలాలు అయితే ఆయన ఇంకా చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువసార్లు ఆయన అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు, దేవుని సన్నిధిలో సమయం గడిపాడు. అట్లాంటివి చాలా ప్రత్యేకమైన అనుభవాలు కొన్ని స్థలాల విషయంలో ఆయన కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన కొన్ని ప్లేసెస్ని బాగా ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు, వాళ్ళకు కూడా యేసుని చూసిన తర్వాత ఏమనిపించిందంటే, మేము ప్రార్థన నేర్చుకోవాలా అనిపించింది. రోజు యేసయ్యకి ప్రార్థన చేస్తున్నాం. మరి యేసయ్య నాతో కూడా మీరు కూడా ప్రార్థన చేయండి అని వాళ్ళకి చెప్పినట్టుగా బైబిల్లో మనం చదువు. కానీ యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటా ఉంటే వీళ్ళు అలా కూర్చొని మిగతా 12 శిష్యులు ఏదో కూర్చోపాటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ మరలా యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మనసులో ఒక కోరిక కలిగింది. అదేంటంటే, మేము కూడా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి అంటే, వాళ్ళు బాప్తిస్మం ఇచ్చి
యోహాను గారిని గుర్తు చేస్తున్నారు. వాళ్ళ శిష్యులందరికీ బాప్తిసం ఇచ్చి యోహాను ప్రార్థన చేయడం నేర్పించాడు. ఇప్పుడు వీళ్ళకు కూడా అలా ప్రార్థన చేయాలి, మేము కూడా మా గురువు గారికి మేము కూడా అలా చెప్పించుకోవాలి అనేటువంటి ఆలోచన వీళ్ళకి కలిగింది. మనం ప్రార్థన చేస్తుంటే మనల్ని చూసి మన కుటుంబ సభ్యులు కూడా ప్రార్థన చేయాలనే ఆలోచనకు వచ్చేటట్టుగా మన ప్రార్థన ఉండాలి. మన ప్రార్థన కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అయిపోకూడదు. అంత క్లుప్తమైన ప్రార్థనగా ఉండకూడదు. మనకు సమయం ఉందని, మనకు స్థలం ఉందని, ప్రతిరోజు ఆ స్థలంలోనూ ఆ సమయంలోనూ వాళ్ళు ప్రార్థన చేస్తారని ప్రజలకు తెలియాలి. మరి మన కుటుంబ సభ్యులకు మరింతగా తెలియాలి. తెలిసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అడుగుతారు, మనల్ని అంతసేపు ఏం ప్రార్థన చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్తాం ఏం ప్రార్థన చేస్తామని. వాళ్ళకు కూడా ప్రార్థన చేయాలనే ఆలోచన మన ప్రార్థనను చూసిన తర్వాత కలగాలి. అది ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం. యోగు గారిని చూస్తే మనకు ఆ మాట అర్థం అవుతుంది. యోగు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. యోగు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయన కంటే మనకు ప్రార్థన గురించి చెప్పేవాడు ఇంకెవరు ఉంటారు చెప్పండి? ప్రార్థన గురించి వివరాలు కావాలంటే యేసయ్యని అడగాలి. ఎందుకంటే ఆయన రోజు ప్రార్థన చేసే అలవాటు ఉండేవాడు. ప్రార్థన యొక్క పవర్ ఏంటో తెలిసినవాడు. ఆయన అడిగితే ప్రార్థన గురించి మనకు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్తాడు. ఆయన కంటే ఎక్కువగా మనకి ఎవరు మనకు చెప్పలేదు అని. ఈ సంఘటన జరిగిన తర్వాత యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులని కూర్చోబెట్టి ప్రార్థన నేర్పించాడు. ఏం ప్రార్థన? పరలోక ప్రార్థన నేర్పించాడు. ఏ ప్రార్థన నేర్పించాడు? పరలోక ప్రార్థన. అదొక మాదిరికరమైన ప్రార్థన. ఏ విషయాలు ఉండాలని ప్రార్థనలో అని చెప్పడానికి యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక 9వ ప్రార్థన. గత వారం 9వ ప్రార్థనలోకి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 41-42 వచనాన్ని చదువుదాం. అంతటి వారు ఆ రాయిని తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గర ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లాజరు చనిపోయి 3 రోజులు అయిపోయింది సమాధి చేసి. వాళ్ళు అక్కడ చెప్పారు, అయ్యా ఇప్పుడు సమాధి మీద రాయి తీసేస్తే వాసన వస్తుంది, వద్దు అని అంటే, యేసయ్య నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్న తర్వాత వాడు ఏం మాట్లాడలేక సమాధి మీద రాయిని పొందించాడు. యేసు ప్రభు సమాధి దగ్గర నిలబడి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు సమాధి దగ్గర నిలబడి ప్రార్థన చేశాడు. 41వ వచనంలో మనం మాట చూస్తున్నాం. ఇప్పుడు రాయి తీసేసిన తర్వాత యేసు కన్నులు పైకెత్తి ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏమని అర్థం? లాజరుని నువ్వు బతికించమని నేను నిన్ను అడిగాను కదా, ఆ ప్రార్థన నువ్వు విన్నందుకు నీకు వందనాలు. ఈ మాట కూడా ఎందుకు చెప్పారంటే, నువ్వు విన్నావని నాకు తెలుసు, అద్భుతం చేస్తావని నాకు తెలుసు, కానీ నా చుట్టూ ఉండే జనాలకి నేను నీ కుమారుడు నేను అర్థం కావాలంటే ఈ మాట నేను చెప్పాలి. కాబట్టి వాళ్ళ కోసం ఈ మాట చెప్తున్నాను కానీ నాకు నమ్మకం లేక కాదు అని చెప్పి ఆ మాట చెప్పిన తర్వాత లాజరుని బయటికి రమ్మని బిగ్గరగా కేకవేశాడు. 43వ వచనంలో ఆయన లాగా చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా. చూసారా? ఒక ప్రార్థన చాలా బలమైనటువంటి
ఈ ప్రార్థన లాజరుని సమాధిలో నుంచి బయటకు తీసుకురావాలనే ప్రార్థన ఎప్పటి నుంచి చేస్తున్నాడు యేసయ్య అంటే లాజరుని బాగలేదు అని తెలిసినప్పటి నుంచి చేస్తూ ఉంటాడు. వేరే ఊళ్ళో ఉన్నాడు కదా యేసయ్య, అప్పుడు చెప్పిచ్చారు లాజరు చచ్చిపోయేటట్టున్నాడు, నువ్వు ఒకసారి రా అంటే యేసు ప్రభు రా 3 రోజులు ఆలస్యంగా వచ్చినాడు. ఆ 3 రోజులు యేసయ్య ప్రార్థన చేస్తూనే ఉంటుంటాడు లాజరు కొరకు. కానీ తను ప్రార్థన చేశానని, ఆ వ్యక్తిని బ్రతికించమని దేవుడిని అడిగానని, దేవుడు చేస్తాడని తన చుట్టూ ఉండేటువంటి ప్రజలకు అర్థం కావడం వరకు ఆయన ఏం చేశాడంట, ఒకసారి జనాల మధ్యలో ప్రార్థన చేసి గొప్ప కార్యం చేయమని అడిగాడు. ఎప్పుడైనా కూడా మనము ప్రజల మధ్యలో ప్రార్థన ఒక మాట చేయాలంటే ఇంటి దగ్గర అనేక మాటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేంత కలిగి ఉండాలి. జనాల మధ్యలో 1 నిమిషం ప్రార్థన చేయాలంటే ఇంట్లో కనీసం 1 గంటగా ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. అప్పుడే బయట మనం వచ్చి చేసేటువంటి ఆ 1 నిమిషం ప్రార్థన యొక్క ప్రభావం కనబడుతుంది. మనం ప్రార్థన చేసే ఆ 1 నిమిషం ప్రార్థనకి ఆ ప్రభావం కాదు కనబడేది. అంతకు ముందు చేసినటువంటి ప్రార్థన ఉంటే ఇంటి దగ్గర కూర్చొని ఆ గంట ప్రార్థన ప్రభావం మనం చేసే ఆ 1 నిమిషం ప్రార్థనలో కనబడుతుంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తుంది. నెహమ్యా కాదు, మంచి ఉదాహరణ. నెహమ్యా ప్రార్థన చేశారు. యెరూషలేము ఎక్కడుంది అని వాళ్ళ చుట్టాలు వచ్చారంటే యెరూషలేము నుంచి షూషన్ కోటకు వస్తే, అయ్యా యెరూషలేము పరిస్థితి ఏమి బాగలేదు, మందిరం అయితే కట్టుకున్నాం కానీ కాపు వలసన్ని పడిపోయి ఉన్నాయి, గుమ్మాలన్నీ తగబడిపోయి వాటిని ఎవరు బాగు చేయలేదు, ఆ ఉండేవాళ్ళని కూడా ఎవరు అంత బాగలేమో అని చెప్తా ఉంటే ఆయన అనేక దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడని వాక్యంలో మనము చదువుతాం. చాలా రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. చదువుతాం ఒకసారి అన్నమాట. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఆ తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతని ముఖం ఇంతకు ముందు ఉన్నంత హ్యాపీగా లేకపోతే రాజు అడిగాడంట, ఏమైంది, దుఃఖంగా ఉన్నావు, బాగలేదా, ఆరోగ్యం బాగానే ఉన్నట్టుంది, మనసులో ఏదో బాధ పెట్టుకున్నావు నువ్వు, ఏంటి నీ మనసులో బాధ చెప్పు అని అడిగితే ఆయన చెప్పాడంట, మనసులో బాధ ఏం లేదు ప్రభువా, నా యొక్క దేశం పాడైపోయింది, నా పితరులు సమాధులు ఉండేటువంటి పట్టణం పాడైపోయింది, నాకు సంతోషం ఎక్కడ ఉంటుంది, చుట్టాలు వచ్చారు దాని గురించి చెప్పారు అని చెప్తే ఆయన అన్నాడంట, నీకు ఏం కావాలి, ఏం కావాల్సి నన్ను అడుగుతున్నావు అంటే అప్పుడు మళ్ళీ 1 నిమిషం ప్రార్థన చేశాడంట. చదువుదాం. 1 నిమిషం ప్రార్థన చేశాడంట. 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు రాజు ఏది కావాల్సి నువ్వు మనవి చేయించున్నావని అడుగుగా ఎంతసేపు ప్రార్థన చేసే రాజు ముందు రాజు అడుగుతున్నాడు ఏం కావాలని. ఈ లోపల ఏం చేశాడంట, ఆకాశం అందరి దేవునికి ప్రార్థన చేసి చూసారా. ఈ 1 సెకండ్ ప్రార్థన మనసులో పెట్టుకున్నటువంటి 1 సెకండ్ ప్రార్థన లేకపోతే 1 నిమిషం ప్రార్థన వెనకాల గొప్ప ప్రార్థన ప్రభావం. అనేక దినములు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన ప్రియుల వల్ల బయట మనం చేసేటువంటి ప్రార్థన పవర్ఫుల్గా కనబడుతుంది. అంటే ఇంట్లో మనం చాలా శక్తివంతమైన ప్రార్థన చేస్తేనే అది సాధ్యం. ఇంకా 10వ అంశం, యేసయ్య చేసినటువంటి 10వ ప్రార్థన. మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. ఆయన వారిని వీడుకునికి ప్రార్థన చేయడం కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దూత సముద్రము మధ్య ఉండెను. ఇప్పుడు యేసు ప్రభు ఆయన శిష్యులు ఒక చోట ఉన్నారు. యేసయ్య అన్నాడు, మీరు అవతల పక్కకి వెళ్ళిన సముద్రంలో నేను మళ్ళా వస్తాను అన్నాడు. వాళ్ళని పంపించేసి యేసయ్య ఏం చేశాడంటే
అని చూసాం. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండ మీదకి వెళ్ళాడు. ఇంకా కొండ మీద కొండ మీదకి వెళ్ళాడు. ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళేటప్పటికే ఆయన ప్రార్థన చేస్తుంటే శిష్యులు చాలా భయంకరమైన పోరాటంలో ఉన్నారు. ఇక్కడ శిష్యులు చాలా భయంకరమైన పోరాటంలో ఉన్నారు. ఏమిటా పోరాటం అంటే తుఫాను వచ్చేసింది, భయపడిపోతున్నారు. గాలి, విపరీతమైన గాలి ఫేస్ చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు. వెళ్తా ఉండేటప్పుడు ప్రార్థన చేసి వెళ్తా ఉన్నటువంటి సమయం 47వ వచనం చదవండి. సాయంకాలం అయినప్పుడు 47 ఓకే చదువు. సాయంకాలం అయినప్పుడు ఆయన సముద్రంలో పడవ ఉంది, ఆయన మాత్రం ఒంటరిగా ఒక చోట ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని దాటిపోవాలని సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. పడవలో ఉండే వాళ్ళందరికీ దూరం నుంచి యేసయ్యని చూసి దెయ్యమని భ్రమపడి భయపడి కేకలు వేశారు. యేసయ్య అన్నాడు, దెయ్యం కాదు నేనే అంటే నమ్మశక్యం కాదు. పేతురు అంటాడు, ఒకవేళ నువ్వే అయితే నాకు కూడా చెప్పు, నేను కూడా నీళ్ళ మీద నడిచేస్తాను. మనం నడవడమే కష్టం నీళ్ళ మీద. మన శక్తితో ఇంకొకరిని నడిపించాలంటే అక్కడ రాళ్ళ మీద మోకాళ్ళు వేసి చేసిన ప్రార్థన ఇక్కడ నీళ్ళ మీద నడిచేటువంటి శక్తిని ఇచ్చింది. హల్లెలూయా. అక్కడ రాళ్ళ మీద మోకాళ్ళు వేసి చేసినటువంటి ప్రార్థన ఇక్కడ నీళ్ళ మీద నడిచే శక్తిని ఇచ్చింది. ఆయన నడవడమే కాదు, ఆయన శిష్యులు అందరూ అడుగుతున్నా కూడా నడవమని చెప్పుకునేవాడు. హల్లెలూయా. కానీ పేతురు ఒక్కడే ఆ ఛాన్స్ తీసుకొని నడిచి చూపించాడు. ఇవన్నీ యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనల వలన ఎంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అనడానికి సూచన. 11వ ప్రార్థనని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 27-28 వచ్చిన బైబిల్ తీయరు. బైబిల్ నేను చెప్పినప్పుడు బైబిల్ తీయలే తిని ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచు ఉన్నది. నేనేమంటున్నాను తండ్రి, ఈ గడియ తప్పించకుండా నన్ను తప్పించు. అయినా ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు చాలా వేదన కలిగిన ప్రార్థన చేస్తున్నాడు. అంతకుముందు ఏం జరిగిందంటే యేసు ప్రభుని కలవాలని కొంతమంది వేరే దేశస్తులు ఫిలిప్పి పట్టణస్తులు వచ్చారు. వచ్చి వేరే దేశస్తులు వచ్చి ఫిలిప్పుని కలిశారు. ఫిలిప్పు, మేము యేసు ప్రభుతో మాట్లాడాలనుకుంటున్నాం అంటే ఫిలిప్పు వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడించారు. మాట్లాడించిన తర్వాత గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఎలా ఉందంటే, ప్రభువా, మా చుట్టూ ఉండేవాళ్ళే కాదు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను సిలువలో చనిపోతేనే రక్షణ వస్తుందని నాకు అర్థమవుతుంది. వాళ్ళు చూసినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. అదే వీళ్ళు రక్షించబడాలంటే కూడా నేను సిలువలో చనిపోవాలి కదా అని నాకు జ్ఞాపకం వచ్చింది. కానీ ఇప్పుడు నన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ శరీరం చచ్చిపోతుంది, ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చాలా భయాన్ని అనిపిస్తుంది. అందుకని నీ చిత్తమైతే వేరే పద్ధతిలో ఉంటే వీళ్ళని రక్షించడానికి, మనుష్య జాతిని విడిపించడానికి నేను చచ్చిపోవడం నాకు ఏదైనా మార్గం ఉంటే ట్రై చేయకూడదా? అయినా నేను అనుకున్నట్టు కాదు, నువ్వు అనుకున్నట్టే చెయ్యి అని అన్నాడు. హల్లెలూయా. మనం అడగచ్చు, ప్రభువా చాలా కష్టంగా ఉందయ్యా, ఇబ్బందిగా ఉందయ్యా, ఈ కష్టాల నుంచి నన్ను తప్పించవా అని అనొచ్చు, ఇబ్బంది. కానీ వెంటనే మనం ఏం గుర్తు చేసుకోవాలి తెలుసా? ఈ కష్టాల వెనకాల దేవుని యొక్క చిత్తం ఏముందోలే దాన్ని కూడా తెలుసుకుంది. ప్రభువా నీకు ఇష్టమైతేనే తీసేదే, నేను బాధపడడం ఇలా ఉండడం నీ చిత్తం అయితే అట్లే కంటిన్యూ చేయి, లేదు నన్ను తప్పించడానికి నువ్వు వచ్చుంటే నన్ను తప్పించు అని
ప్రార్థన చేయగలగడం యేసు ప్రభులాగా మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఇది ఒలివల కొండ మీద చేసినటువంటి గెత్సేమనే తోటలో చేసినటువంటి తర్వాత 12వ ప్రార్థన గురించి మనం నేర్చుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 31-32 వచనాలు చదువుకుందాం. సీమోను, సీమోను, ఆ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు గోధుమలు దండించినట్టు దండించాలని అనుకుంటున్నాడు. మిమ్మును కోరుకున్నది గాని ఆ, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ మనస్సు తిరిగిన తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. నీ సహోదరులను ఇప్పుడు చెప్తున్నాడు. పేతురు నీ ముందు ఒక పెద్ద శోధన ఉంది. ఆ శోధనలో నువ్వు పడిపోకూడదని నీ కోసం నేను ప్రార్థన చేసేసాను. కాబట్టి ఏంటి ఆ శోధన? యేసు ప్రభు నాకు తెలియదు అని చెప్తాడు. ఒకసారిగా 3 సార్లు చెప్తాడు. ఆ శోధన నీ ముందుకు రాబోతుందని నాకు తెలుసు, కానీ నువ్వు దాన్ని గెలవాలని నేను ఆల్రెడీ నీ కోసం ప్రార్థన చేసిన. ఆ శోధన గురించి ఏం చెప్తున్నాడంటే యేసయ్య సాతాను జల్లిట్లో దండించినట్టు దండించాలనుకుంటున్నాడు నిన్ను, కానీ నేను నీ కోసం ప్రార్థన చేశాను. నువ్వు మారు మనసు పొందిన తర్వాత, తప్పైపోయింది నేను చేసిందని తెలుసుకున్న తర్వాత నా దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు నీ దాన్ని చాలామంది తప్పిపోతారు వీళ్ళు, వారిని బలపరచు అని పేతురుకి తను చేసిన ప్రార్థన గురించి నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నాను. పిల్లలు పేతురు కొరకు మాత్రమే కాదు, మనందరి గురించి కూడా చేసుకోవడం ప్రార్థన చేసి ప్రతిరోజు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనందరి పక్షంగా ఆయన విజ్ఞాపన చేసేటువంటి వాడై ఉన్నాడు. 13వ ప్రార్థన మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. దీన్ని అధ్యాయమంతా ప్రార్థన, ఒక వచనం చదువు ఆపై అధ్యాయమంతా ప్రార్థన, 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థన. ఈ ప్రార్థన తన యొక్క శిష్యులతో కలిసి చేస్తున్నటువంటి చివరి ప్రార్థన. శిష్యులతో కలిసి చేస్తున్న చివరి ప్రార్థన. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనే విషయాల్ని యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి ప్రార్థన. తన యొక్క జీవితాన్ని గురించి 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ప్రార్థన చేశాడు. 9వ వచనం నుంచి 19వ వచనం వరకు తన శిష్యులు, తన వారిని గురించి అనగా తన శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. 19వ వచనం నుంచి 26వ వచనం వరకు తను చేసిన పరిచర్య వల్ల, తన శిష్యులు చేస్తున్న పరిచర్య వల్ల రక్షించబడబోతున్నటువంటి లోకంలోని జనులందరి కొరకు అనగా మనందరి కొరకు కూడా ప్రార్థన చేశాం. ఈ 17వ అధ్యాయంలోని ప్రార్థన చాలా బలమైనటువంటి ప్రార్థన. ఆయన అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేసేసాను. ఈ లోకంలోకి నువ్వు నన్ను పంపించవే, ఆ పని పూర్తి చేసేసాను. ఇదిగో వాళ్ళందరినీ నీ ఎదురు పెడుతున్నాను అని అంటాడు. 17వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. వాక్యం చెప్తున్నాడు, నేనేం చేయాలో దాన్ని అంతటినీ చేసేసాను. ఇదిగో నేను నిన్ను మహిమపరిచాను. మనం దేవుని చిత్తాన్ని చేస్తే దేవుని మహిమపరుస్తున్నామని అర్థం. 17వ అధ్యాయం చాలా గొప్ప ప్రార్థన. కొంచెం టైం ఉంటే ఓపి తీసుకొని చదవండి. అలా యేసు ప్రభు చివరిగా తన శిష్యుల దగ్గర పెట్టుకొని ఒక్కొక్కరి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినట్టుగా అనిపిస్తుంది. దాన్ని చూస్తున్నాను, చదువుతూ ఉంటాం. అలాగే 14వ ప్రార్థనని మనం చూస్తాం, గెత్సెమనే ప్రార్థన. 14వ ప్రార్థన గెత్సెమనే ప్రార్థన. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా హెద్రోను వాగు దాటిపోయాము. అక్కడ ఒక తోట ఉండేను, దానిలోకి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. యేసు తన
చేయడానికి వెళ్ళాడు. వెళ్తా ఉండేటప్పుడు 8 మందిని ఒక చోట పెట్టాడు, ముగ్గురిని ఒక చోట పెట్టాడు. ముగ్గురితో చెప్పాడు, నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను, మీరు ఇక్కడ చేరి నా కోసము. యేసయ్య 3.5 సంవత్సరాలు వాళ్ళతో ఉంటే ఆయన వాళ్ళ కోసం ప్రార్థన చేయడమే కానీ నా కోసం ప్రార్థన చేయమని ఎప్పుడు అడగదు. ఈ ఒక్కసారి అడిగాడు, ఆ ఒక్కసారి కూడా వాళ్ళు చేయలేదు. నెలకు ఏం చేసినాడు, అది ఎంత ఉంటుందంటే దైవజనుడిగా నేను మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తే నాకు కష్టం కలిగిందమ్మా, ఈ వారం అంతా ప్రతిరోజు నా కోసం ప్రార్థన చేయండి అంటే మీరు నిద్రపోయినట్టు ఉంటుంది, మీరు నిద్రపోయినట్టు బాగా వస్తుందా దైవజనుడికి? అట్లాగే ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఆయన ప్రార్థన చేశాడు, వాళ్ళకి చెప్పాడు నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నా, మీరు కూడా ప్రార్థన. కానీ వాడు ప్రార్థన చేయి నిద్రపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన ఎంత తీవ్రంగా ఉందంటే చెమట రక్తమైపోయింది, చెమట రక్తమైపోయింది. బొట్టుగా ఆయన కూర్చున్న చోట రక్తం కారింది. అంత తీవ్రమైనటువంటి ఉద్వేగంతో యేసు ప్రభు ప్రార్థన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. చివరి ప్రార్థన 15వ ప్రార్థన లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 34 నుంచి 46 వచనాల వరకు. అంత చదవనక్కర్లేదు, 34 వచనం చదువుకుందాం. యేసు, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక తండ్రి మీరేం చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. చాలు. మనకి అందరికీ తెలిసిన ప్రార్థన, యేసు ప్రభు చేసిన చివరి ప్రార్థన. యేసు ప్రభు చేసిన చివరి ప్రార్థన. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని ఈ ప్రార్థన సిలువ పైన ఉన్నప్పుడు అందరూ దాన్ని ఎక్రాలు చేస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు, పలు రకాలుగా హింసిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు వాళ్ళందరి యొక్క పాపాన్ని తన భుజాన్ని వేసుకొని వాళ్ళ కోసం తాను శ్రమపడుతూ ఉంటే తానే ఎక్రాలు చేస్తూ ఉండేటువంటి పరిస్థితి. ఎటువంటిదంటే ఒక యజమానుడు, కుటుంబ యజమానుడు పొద్దున్నే పడిపోతాడు, రాత్రి దాకా కష్టపడతాడు. ఆయన కష్టపడి సంపాదించి తెచ్చిన దాన్ని ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూర్చుని తింటారు. ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు పని చేయరు. కానీ ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు పని చేయకపోయినప్పుడు ఆయన తెచ్చినటువంటి కష్టాన్ని తింటూ తిరిగి ఆ కుటుంబ యజమానునే తింటుంటారే, నిందిస్తుంటారే, ఎగతాళి చేస్తుంటారే, అది తెచ్చిలేదు ఇది తెచ్చిలేదు అంటుంటారే. అప్పుడు ఆ కుటుంబ యజమానికి ఎంత బాధ వేస్తుందో యేసయ్య కూడా అంత బాధ వేస్తాడు, అంతకంటే ఎక్కువ బాధ. ఎందుకంటే వాళ్ళ భాగం తను మోస్తున్నాడు, వాళ్ళ పాపాన్ని తను తీసేయడానికి అక్కడ ఉన్నాడు. అయినా సరే తనే హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ ఉండేటువంటి వాడు. యేసయ్యకు ఒక విషయం గుర్తొచ్చింది, నేను వీళ్ళ పాపం తీసేయడానికి వచ్చాను, నేను ఇంకా అర్థం కాలేదు కదా, అందుకని తింటున్నానులే తిట్టి అనుకొని ఒకరోజు వస్తుంది, వీళ్ళు తెలుసుకుంటాడు వాళ్ళ పాపం పోవడానికి నేను ఒక్కడి తప్ప ఇంకొక మార్గం లేదని వాళ్ళకి తెలిసి వస్తుంది అని వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించు అని ప్రార్థన చేస్తారు. అది యేసు ప్రభు చేసిన చివరి ప్రార్థన. మొత్తం 15 ప్రార్థనలు యేసు ప్రభు 4 సువార్తల్లో కలిపి చేసినటువంటి ప్రార్థన 15. ఈ 15 ప్రార్థనలు యేసు ప్రభు ప్రార్థన గురించి ఏం బోధించాడు విన్నాం. యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశాడు కూడా మనం గమనించాం. ఇంకా మన మధ్య సువార్తలో వెళ్ళిపోవడం, ఒక్కొక్క ప్రార్థనని మనం ధ్యానం చేసుకోవడం. మధ్య సువార్తలో ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో తెలుసా? 27 ప్రార్థనలు ఉన్నాయి మధ్య సువార్త. ఈ 27 ప్రార్థనలో మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రార్థన ఇంతకు ముందులాగే మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే ముందు యేసు ప్రభు యొక్క ప్రార్థన సమయం, ఏ వేళల్లో ఆయన ప్రార్థన చేసేవాడు, ఏ స్థలాల్లో ఆయన ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఆత్మ, ఆయన మనసు ఎలా ఉండేది, ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏ విషయాల కొరకు ప్రార్థన చేసేవాడు, వీటి గురించి కూడా దేవుని చిత్తమైతే రేపు వారం మొత్తంగా నేర్చుకుంటున్నది. మనం మత్తయి సువార్తలోని ప్రార్థనలోకి వెళ్తాం.
ఇది మనకు ఒక 5 నిమిషాలు కూడా బాగా నేర్చుకోవడానికి దేవుని చిత్తమైనట్లయితే మత్తయి సువార్త మరియు ప్రార్థన జ్ఞానాలన్నింటిలో వచ్చే వారం నుంచి మనం ధ్యానం చేసుకున్నట్టు బయటకు వచ్చాం. తరలించిన ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు దాకా మనం చేసిన ప్రతి ప్రార్థన విన్నటువంటి ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రార్థనలో వాటిని అవలంబించే ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేస్తున్నాం కానీ